అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా 3 పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఏమో ఐఓటీ అంటే ఏంటి, సెకండ్ ఏమో ఎలా నేర్చుకోవాలి, థర్డ్ ఏమో ఐఓటీ డొమైన్లో శాలరీస్ ఎలా ఉంటాయి. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ దట్ వీ విల్ డిస్కస్. సో వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఈ మూడింటి మీద మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఏప్రిల్ 15 నుంచి వంశీ భవాని జేఈ అండ్ నీట్ ఛానల్ కూడా లాంచ్ అవుతుంది కాబట్టి అది కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ నేను ఒక నిమిషం పాటు రీల్ లెవెల్ గురించి మాట్లాడతాను. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, తెలియకపోతే వినండి, ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, సో రీల్ లెవెల్ అంటే ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మీ డిగ్రీ ఏంటి, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత, మీ సీజీపీఏ ఎంత, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు స్కిల్ ఉందా, స్కిల్ ఉంటే వచ్చి జాబ్ కొట్టండి అనే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో రకరకాల డొమైన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఫ్రీగా వెళ్ళి టెస్టులు ఇస్తారు. ఆ టెస్టుల్లో మీకు మంచి మార్క్స్ వస్తే లెవెల్లో ఉన్న వేరియస్ కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యోర్స్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ కంపెనీస్ ఒకటో రెండో కాదు, దేర్ ఆర్ 200+ కంపెనీస్ లైక్ క్రెడ్, మీషో, యాత్ర అండ్ మచ్ మోర్. బేసిక్గా ఓన్లీ ఫిబ్రవరి మంత్లోనే ప్రతిరోజు లెవెల్ ద్వారా అప్రాక్సిమేట్లీ 15 lakhs వర్త్ జాబ్స్ రోజు వచ్చాయన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. స్వాతి రాణి అనే ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్. సో తను బేసిక్గా 3D గేమ్ అనే కంపెనీలో హెచ్ఆర్గా జాయిన్ అయ్యింది. ఫస్ట్ తను యాక్చువల్గా బిజినెస్ డెవలప్మెంట్ డొమైన్లో లెవెల్ ద్వారా టెస్ట్ ఇచ్చింది, క్వాలిఫై కూడా అయింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే లెవెల్ వాళ్ళు హెచ్ఆర్ డొమైన్ని అగైన్ రిలీజ్ చేశారో అప్పుడు అగైన్ హెచ్ఆర్ కూడా ఇచ్చింది అండ్ దాంట్లో అగైన్ క్వాలిఫై అయ్యింది, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి జాబ్ కొట్టేసింది. పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క డిగ్రీతో సంబంధం లేదు కాబట్టి మీకు నచ్చిన డొమైన్స్లో మీరు ఫ్రీడమ్తో ట్రై చేయొచ్చు. హూ నోస్, బేసిక్గా మీ యొక్క స్కిల్ సెట్ ఎగ్జాక్ట్ ఏ యొక్క డొమైన్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు, ఫ్రీగా కైండ్ ఆఫ్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అండ్ దాంట్లో ముందుకు వెళ్ళొచ్చు. అండ్ దట్స్ వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్వాతి రాణి. షీ స్టార్టెడ్ విత్ బిజినెస్ డెవలప్మెంట్, బట్ హెచ్ఆర్ రోల్ తనకి ఇంకా బెటర్ అనిపించింది, తన స్కిల్ సెట్ ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది, దాంట్లో కెరీర్ పాత్ ఎంచుకుంది. సో ఈ విధంగా యూ విల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ లెవెల్ ఏంటి అంటే మీరు ఈ ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు ఒక లీడర్ బోర్డ్ ఉంటుందన్నమాట. ఆ లీడర్ బోర్డ్ ద్వారా ఇఫ్ యూ ఆర్ రియలీ పర్ఫార్మింగ్ గుడ్, వాళ్ళు మీకు అమేజింగ్ గుడీస్ లైక్ ఐప్యాడ్, మ్యాక్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. ఓకే, లాస్ట్ 1 monthలోనే బేసిక్గా 1 crore+ వర్త్ జాబ్స్ లెవెల్ ద్వారా క్యాండిడేట్స్ పొందారు. అండ్ హెచ్ఆర్కి యావరేజ్ ప్యాకేజ్ ఫర్ 6 lakhs అండ్ ఏపీఎంకి అబౌట్ 12 lakhs. కాబట్టి ఇఫ్ యూఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ అండ్ నిజంగా మీకు కూడా ఈ స్వాతి రాణి స్టోరీతో కైండ్ ఆఫ్ కనెక్ట్ అయ్యారు, ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఏ డొమైన్ ఎంచుకోవాలని తెలియట్లేదు అనుకుంటే జస్ట్ గో ఆన్ టు ద ప్లాట్ఫామ్, డిఫరెంట్ డొమైన్స్ని ట్రై చేయండి అండ్ హూ నోస్ వాట్ సూట్స్ యూ కదా. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ద ఎగ్జామ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. టాపిక్లోకి వెళ్ళిపోతే సో లెట్స్ సీ ఐఓటీ అంటే ఏంటి. ఐఓటీ అంటే ఫుల్ ఫామ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వెరీ సింపుల్. బేసిక్గా ఐఓటీ అంటే ఏంటి అంటే మీకు తెలిసిన ఏ వస్తువునైనా బేసిక్గా ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి దాంతో కమ్యూనికేట్ చేయడం ఈజ్ ఐఓటీ. ఇంతకు మించి ఏం లేదు. సి, ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఏదైనా 2 డివైసెస్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక నెట్వర్క్ కావాలి. లెట్స్ సే డివైస్ 1 ఉంది, డివైస్ 2 ఉంది. ఈ 2 పక్కపక్కనే లేవు. 2 పక్కపక్కనే లేనప్పుడు బేసిక్గా కమ్యూనికేట్ చేయాలి అంటే వన్ థింగ్ విచ్ ఈస్ రియలీ రిక్వైర్డ్ ఈజ్ నెట్వర్క్ అనమాట. సో డివైస్ 1 నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది, డివైస్ 2 కూడా నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది. సో బేసిక్గా ఇఫ్ డివైస్ 1 వాంట్స్ టు టాక్ విత్ డివైస్ 2, డివైస్ 1 తన యొక్క మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ వాంట్స్ టు కమ్యూనికేట్, ఆ ఇన్ఫర్మేషన్ని నెట్వర్క్కి పంపిస్తుంది. ఆ నెట్వర్క్ ద్వారా డివైస్ 2 ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ని తీసుకుంటుంది. సో నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఈ ఐఓటీ కేసులో ఆ నెట్వర్క్ వచ్చేసి ఇంటర్నెట్ అనమాట. ఓకే, అండ్ దీస్ డివైసెస్ కెన్ బి ఎనీథింగ్స్. బేసిక్గా నా పాయింట్ ఏంటి అంటే ఎనీథింగ్ అంటున్నామన్నా ఏదైనా వస్తువుని, లెట్స్ సే ఒక తరగడు ఉంది, ఒక మేబీ ఒక ట్రైపాడ్ ఉంది, ఒక ఫోన్ ఉంది, ఒక కెమెరా ఉంది, వాట్ ఎవర్, వీటిని ఎలా కనెక్ట్ చేస్తాం? ఒకవేళ అది ఫోన్ అనుకోండి ఆర్ ఒక కెమెరా అనుకోండి, అదొక ఎలక్ట్రానిక్ డివైస్. సో వీ క్యాన్ కైండ్ ఆఫ్ కనెక్ట్ సమ్ ఆర్ అదర్ వే. బట్ ఒక ట్రైపాడ్ ఉందనుకుందాం, ఈ ట్రైపాడ్ బేసిక్గా దీంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు ఉండదు, ఇట్స్ జస్ట్ అ స్టాండ్ ఆఫ్ మెటల్ రాడ్స్ కదా. సో దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే బేసిక్గా మనం ఈ యొక్క ఏవైతే థింగ్స్ విచ్ వీ వాంట్ టు కంట్రోల్, వాటికి మనం మన సెన్సర్స్ని అటాచ్ చేస్తాం. సో సెన్సర్స్ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ సెన్సర్స్ ఏమో బేసిక్గా ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి, సెకండ్ టైప్ ఆఫ్ సెన్సర్స్ ఏమో బేసిక్గా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి. ఇన్ఫర్మేషన్ కెన్ బి ఎనీథింగ్. సో ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు వాడే కైండ్ ఆఫ్ సెన్సర్ చూసుకుంటే లెట్స్ సే టెంపరేచర్ మెజరింగ్ సెన్సర్. సో అదేం చేస్తుంది, బేసిక్గా బయట టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. సో టెంపరేచర్ మెజర్ చేసే సెన్సర్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ టేకింగ్, ఇన్ఫర్మేషన్ రిసీవింగ్ సెన్సర్. లెట్స్ సే ఒక మోటార్ ఉంది. ఓకే, ఒక మోటార్, దాన్ని మనం
డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక సెన్సర్గా అనుకుంటే ఆ మోటార్ ఏం చేస్తుంది, బేసిక్గా మనం దాన్ని మూవ్ అవ్వమంటే ఇట్ విల్ మూవ్. సో మన ఇన్ఫర్మేషన్, సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, టు మూవ్. సో అది మూవ్ అవుతుంది. సో వెన్ వీఆర్ అటాచింగ్ దోస్ మోటార్స్ అండ్ కైండ్ ఆఫ్ దోస్ సెన్సర్స్ టు ద థింగ్స్, వీ కెన్ మేక్ దెమ్ వర్క్ అండ్ మనం వాటితో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఆబ్వియస్లీ టేక్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. బట్ ఎలా? సో అందుకోసమే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్. రెండు వేరు. బట్ మనం ఈ యొక్క వీడియోలో విల్ టాక్ అబౌట్ ఓన్లీ మైక్రో కంట్రోలర్స్. బేసిక్గా బిగినర్ స్టేజెస్కి మైక్రో కంట్రోలర్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో బేసిక్గా ఎలా నేర్చుకోవాలి అనే పాయింట్కి వస్తే, బేసిక్గా ఫస్ట్ మీరు చేయవలసింది లెర్న్ వాట్ ఈజ్ ఆర్డినో యూనో. ఆర్డినో యూనో అనే మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. ఆ తర్వాత ఆర్డినో యూనోని ప్రోగ్రామ్ చేయడం నేర్చుకోండి. సో బేసిక్గా ఆర్డినో యూనో అనే మైక్రో కంట్రోలర్లో రకరకాల పిన్స్ ఉంటాయి, అనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్. వాటికి మీ యొక్క సెన్సర్స్ని కానీ మీ యొక్క ఎక్స్టర్నల్ యూనిట్స్ని కానీ బేసిక్గా పిన్ చేసి ఆ యొక్క కంట్రోలర్ని మీరు ప్రోగ్రామ్ చేస్తారు. సో యాజ్ టు కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్ట్ ఇట్. సో బేసిక్గా ఏ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, దాన్ని యూస్ చేసుకుని ఎలా మనకు కావాల్సిన పని చేయించుకోవాలి, ఆ విధంగా మీరు కోడ్ రాస్తారు. సో బేసిక్గా ఏ లాంగ్వేజ్ రావాలన్నా అంటే ఆర్డినోలో మీరు ప్రోగ్రామ్ చేయడానికి మీకు సి లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. బికాజ్ ఆర్డినోలో వాడే లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ సి. కాబట్టి మీకు సి లాంగ్వేజ్ వస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, బేసిక్గా రకరకాల ఉంటాయని చెప్పండి సార్ మైక్రో కంట్రోలర్స్. సో బేసిక్గా ఈ ఆర్డినో యూనో అనేది మోస్ట్ బేసిక్ వన్. దీంట్లో ఎటువంటి వైఫై మాడ్యూల్ కానీ ఏమీ ఉండదు. దాంట్లో వైఫై మీరు కనెక్ట్ చేయలేరు. బట్ ఇందాక చూసినట్లుగా ఫర్ ఐఓటీ యూ నీడ్ అ నెట్వర్క్. అండ్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి ఆ యొక్క మైక్రో కంట్రోలర్కి ఏదో ఒక సోర్స్ ఉండాలి. బట్ యూనోలో అది ఉండదు. దట్స్ వై ఇట్స్ ద మోస్ట్ బేసిక్ మైక్రో కంట్రోలర్ దట్ యూ కెన్ స్టార్ట్ విత్. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఐదర్ ప్రోగ్రామింగ్ వీమాస్ కానివ్వండి ఆర్ నోడ్ ఎంసీయూ కానివ్వండి. ఓకే, ఈ వీమాస్ మరియు నోడ్ ఎంసీయూ రెండింటిలో కూడా మనకి వైఫై ఉంటుంది. ఇట్స్ వైఫై ఎనేబుల్డ్. కాబట్టి యూ కెన్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద నెట్వర్క్. ఓకే, అండ్ థర్డ్ స్టేజ్లో ఒకవేళ మీకు వీమాస్ అండ్ నోడ్ ఎంసీయూతో కూడా వర్క్ చేయడం వచ్చేస్తే స్టార్ట్ వర్కింగ్ ఆన్ రాస్బెర్రీ పై. ఓకే, రాస్బెర్రీ పై అనేది కొంచెం అడ్వాన్స్డ్ మాడ్యూల్ అనమాట. బేసిక్గా దీంట్లో మనకి వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కనెక్షన్స్. మనకి ల్యాన్ కనెక్షన్స్ ఉంటుంది, డిజిటల్ మానిటర్ కనెక్షన్స్ ఉంటుంది. బేసిక్గా ఇట్ విల్ హ్యావ్ ఓఎస్ ఇంటూ ఇట్. సో అదొక స్మాల్ మినీ కంప్యూటర్ అనమాట రాస్బెర్రీ పై. బేసిక్గా రాస్బెర్రీ పై యొక్క కాస్ట్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ మోర్ దెన్ మన ఆర్డినో యూనో, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. సో మీకు యూనో వచ్చేసింది, వీమాస్ ఆర్ నోడ్ ఎంసీ వచ్చేసింది అనుకుంటే దెన్ యూ కెన్ బై మన రాస్బెర్రీ పై. సో బేసిక్గా ఈ మైక్రో కంట్రోలర్స్ని ప్రోగ్రామ్ చేయడం ఒక ఎత్తు అయితే, బేసిక్గా ఏ సెన్సర్ని ఎప్పుడు వాడాలి, ఏ సెన్సర్ ఎలా పనిచేస్తుంది, బేసిక్గా ఆ సెన్సర్ యొక్క రీడింగ్స్ ఎలా ఉంటాయి, డిజిటలా అనలాగా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ గో ఆన్ టు ద ఇంటర్నెట్ అండ్ బేసిక్గా ఐఓటీలో మేజర్ సెన్సర్స్ ఏంటి వాడేది అనేది చెక్ చేయండి. అండ్ ఆ సెన్సర్స్ అన్నిటి గురించి తెలుసుకోండి. బేసిక్గా ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అవుట్పుట్ ఏమిస్తుంది, బేసిక్గా ఏ సిచ్యువేషన్లో దాన్ని వాడతాం అనే ఈ 3 పాయింట్స్ మేజర్ సెన్సర్స్ అన్నిటికీ నేర్చుకోండి. ఓకే, దట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫర్ ఐఓటీ బేసిక్గా కనెక్టింగ్. సో ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, డివైస్ 1 డివైస్ 2 ఇంటర్నెట్. సో ఇప్పుడు మీరు కేవలం డివైస్ 1 ఇంటర్నెట్ దాకానే వచ్చారు. డివైస్ 2తో కూడా ఇది మాట్లాడగలగాలి అంటే యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ రిలే బిట్వీన్ ఆల్ దిస్. కాబట్టి దీనికోసం దేర్ ఆర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్. దీనికోసం నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లింక్ యాప్ ఉంటుంది అండ్ థింక్ స్పీక్ అనే వెబ్సైట్, ఈ రెండింటిని రిఫర్ చేయండి. ఈ రెండింటిని వాడడం నేర్చుకోండి. బేసిక్గా ఇఫ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ బ్లింక్ అండ్ థింక్ స్పీక్, ఆ తర్వాత బేసిక్గా అజ్యూర్ వాళ్ళది, జీసీపీ వాళ్ళది, ఆల్ ఆఫ్ దీస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి ఒక ఐఓటీ బేస్డ్ సర్వీస్ కూడా ఉంటుంది. అది వాడడం స్టార్ట్ చేయొచ్చు. బట్ జస్ట్ టు బిగిన్ విత్ ఐదర్ బ్లింక్ కానివ్వండి, బ్లింక్ యాప్ ఆర్ వెబ్సైట్లో ఏమో థింక్ స్పీక్ అనే వెబ్సైట్, ఈ రెండింటిని యూజ్ చేయండి ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద ఓవరాల్ కమ్యూనికేషన్. ఓకే, సో నేను చెప్పిన 3 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ స్టేజ్లో ఏంటి అంటే లెర్నింగ్ అబౌట్ ది మైక్రో కంట్రోలర్స్, సెకండ్ స్టేజ్లో లెర్నింగ్ కంప్లీట్లీ అబౌట్ ది సెన్సర్స్, థర్డ్ స్టేజ్లో ఎస్టాబ్లిషింగ్ ద నెట్వర్క్. బేసిక్గా ఇంటర్నెట్తో కనెక్ట్ అయిపోతారు వైఫై మాడ్యూల్ ఉంటే, బట్ ఆ కనెక్ట్ అయిన ఈ డివైస్ని వేరే డివైస్ నుంచి యాక్సెస్ చేయాలన్నా, దీనితో బేసిక్గా ఈ యొక్క డివైస్తో వేరే డివైస్లు కమ్యూనికేట్ చేయాలన్నా యూ నీడ్ దట్ రిలే. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది తెలుసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు లెర్న్. ఓకేనా? అండ్ ఫైనలీ
శాలరీస్ ఎలా ఉంటాయి ఈ యొక్క డొమైన్లో అంటే, అకార్డింగ్ టు వన్ ఆఫ్ ద సర్వేస్, ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు, ఇక్కడ రాస్తాను చూడండి. బేసిక్గా ఆ సర్వే ప్రకారం ఐఓటీ బేస్డ్ జాబ్స్ యొక్క శాలరీస్ 76% నార్మల్ ఐటీ జాబ్ శాలరీస్ కంటే ఎక్కువ అంట. అండ్ బేసిక్గా ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ అనుకుంటే మీకు 3.5 నుంచి 6 దాకా ఉండొచ్చు అంట, 6 lakhs per annum దాకా. బట్ మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ అయ్యాక మీ శాలరీ హైక్ వుడ్ బి గ్రేటర్ దాన్ 50% కంటే ఎక్కువ హైక్ ఉంటుంది. బేసిక్గా దిస్ డొమైన్ ఈస్ రియలీ క్రేజీ అండి. అండ్ మీరు సరిగా దీంట్లో ఎస్టాబ్లిష్ అవ్వగలిగితే డెఫినెట్లీ యూ కెన్ ఎర్న్ అ లాట్. అండ్ యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు పర్సనల్గా ఈ రోబోటిక్స్ అండ్ ఐఓటీ అంటే చాలా ఇష్టం. బికాస్ దీంట్లో కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే ఉండదు, యూ విల్ హ్యావ్ హార్డ్వేర్ ఇన్ టు ఇట్. సో మీరు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయగలరు, కంబైన్డ్గా వర్క్ చేయగలరు. ఐ మీన్ నేను కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లైన్ ఫాలోవర్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, కొలిషన్ అవాయిడర్ ఇటువంటి వేరియస్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను. సో ఐ మీన్ ఐ రియలీ లవ్ ఇట్. సో నిజంగా మీరు కూడా ప్రాజెక్ట్స్ చేస్తే ఐఓటీలో యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఓకే, సో విత్ దిస్ నోట్ ఖచ్చితంగా ఇవాళ నుంచి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ యువర్ జర్నీ విత్ ఐఓటీ. ఖచ్చితంగా ట్రై యువర్ బెస్ట్. ఓకే, థ్యాంక్స్ అలాట్. జై హింద్, జై భారత్.